గుంటూరు నగరంలోని వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం గ్రీవెన్స్ లో భాగంగా కలెక్టర్ సహా పలువురు అధికారులకు జీవో నెంబర్ 5ను సవరించాలని వినతి పత్రాలు అందించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన 5లోని సొంత మండలాలు అనే నిబంధనలు తీసివేయాలని మరియు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని, అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రమోషన్తో కూడిన బదిలీలు చేపట్టాలని, స్పష్టమైన సర్వీస్ రూల్స్ ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టవలసిందిగా పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్పన్నారు కింద నేను రాసింది రాకుండా పేపర్ పెట్టి ఒక ప్రింట్ తీసిచ్చేయండి. వెనకాల కొంచెం హైట్ లేపండి. సవరించాలి జీవో 5ను, సవరించాలి జీవో 5ను, సవరించాలి కొత్త మండలాల్లో బదిలీలను కల్పించాలి, కల్పించాలి కొత్త మండలాల్లో బదిలీలు కల్పించాలి, కల్పించాలి కొత్త మండలాల్లో బదిలీలు జీవో 5ను సవరించాలి, జీవో 5ను సవరించాలి, సవరించాలి జీవో 5ని వెంటనే సవరించాలి, సవరించాలి జీవో 5ని వెంటనే సవరించాలి, సవరించాలి జీవో 5ని వెంటనే సవరించాలి. ప్రమోషన్స్ ఫస్ట్, promotions first, promotions first, okay. సవరించాలి జీవో నెంబర్ 5ని వెంటనే సవరించాలి, సవరించాలి జీవో నెంబర్ 5ని వెంటనే సవరించాలి, సవరించాలి జీవో నెంబర్ 5ని వెంటనే సవరించాలి, సవరించాలి జీవో నెంబర్ 5ని వెంటనే సవరించాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో కూడా వింతపత్రాలు అందజేస్తా ఉన్నాము. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు బదిలీని ఏదైతే ఈ రోజు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ఇస్తా ఉన్నారో జీవో నెంబర్ 5ని తీసుకొచ్చారో వెంటనే జీవో నెంబర్ 5ని సవరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే జీవో నెంబర్ 5 ద్వారా ఈ రోజు మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము, సొంత మండలాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీన్ని సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు మేము చేస్తుంది 30,000 రూపాయలకి క్లాస్ 4 ఎంప్లాయీస్ కి మీరు ఏ విధంగా మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జీపీని క్రైటీరియాగా తీసుకోవాలి, వార్డులను క్రైటీరియాగా తీసుకొని మాత్రమే ప్రమోషన్ ఈ రోజు బదిలీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము 5 సంవత్సరాల సర్వీస్ ను పూర్తి చేసుకుని ఉన్నాం కాబట్టి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే బదిలీని చేపట్టాలని చెప్పేసి కూడా ఈ రోజు సచివాలయ ఉద్యోగుల సంఘంగా మేము కోరుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి సామ్రాజ్యం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాము. మేము రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాము. వెల్ఫేర్ అండ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఈ రోజు కలెక్టరేట్ లో ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతున్నాయి. జీవో నెంబర్ 5ని ఇచ్చారు మాకు ట్రాన్స్ఫర్స్ విషయం అయ్యి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీవో నెంబర్ 5ని సవరించాలి. ఎందుకనంటే మాకు ట్రాన్స్ఫర్స్ విషయంలో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరినీ కూడా మండల పరిధిగా తీసుకొని ట్రాన్స్ఫర్స్ చేస్తామన్నారు. కానీ మాకు వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ విషయమే మేము కోరుకుంటున్నాము. ఎవరైనా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కోసమే మెయిన్ విషయం. మాకు ట్రాన్స్ఫర్స్ అనేది పారదర్శకంగా జరగాలి. ముఖ్యంగా మాకు రేషనలైజేషన్ అనేది ముందుగా చేసి తర్వాత ట్రాన్స్ఫర్స్ చేయాలి. రేషనలైజేషన్ లో మిగిలిపోయే ఉద్యోగులు కొంతమంది ఉన్నారు. వారిని ఏం చేయబోతున్నారు, వారిని ఎక్కడ సర్దుబాటు చేయబోతున్నారు అనే దాని మీద కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి. వార్డు టు వార్డు అనేది మేము ట్రాన్స్ఫర్స్ ముఖ్యంగా కోరుకుంటున్నాము. మున్సిపాలిటీలో ఉండే ఉద్యోగులందరినీ కూడా వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ విషయంగా చేయాలి. పంచాయతీలో ఉండే వాళ్ళని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ విషయం కూడా మాకు ముందు క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం అనేది ఎటువంటి క్లారిటీ లేకుండా మాకు ట్రాన్స్ఫర్స్ ను ఇష్టానుసారంగా చేయడంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ మేము ఎటువంటి వ్యతిరేకము కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ ని మేము సమర్థిస్తున్నాము. కాకపోతే ఆ ట్రాన్స్ఫర్స్ అనేవి పారదర్శకంగా జరగాలి, వార్డు టు వార్డు జరగాలి, మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ జరగాలి అనేది అంటే చాలా కష్టతరమైన విషయం అది. కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు కొంచెం స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్స్ ని పారదర్శకంగా చేయాలని మేము సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.